10 తలలున్న రావణాసునికి కూడా లంకల ఫస్ట్ టైం పోయినప్పుడు నిలబడి జంకు భయం లేకుండా వారిని వేస్తాడు అనుకుంటాడు. నా పేరు హనుమ, శత్రు సైన్యాలని రూపు మాపేస్తా. మీరు ఇంత మంది వచ్చారు కదా, ఇన్ని అస్త్రాలు పట్టుకొని నాకు ఏ ఆయుధం ఏ అస్త్రం కూడా అవసరం లేదు. నేను మిమ్మల్ని ఎట్లా కొడతా తెలుసా? నా మోచేతులతోటి గుద్ది చంపేస్తా, నా అరకాల కింద పెట్టి నలిపేస్తా, అర్ర చేతోటి కొట్టి చంపేస్తా, పిడి గుద్దులతోటి గుద్ది చంపేస్తా, నా గోళ్ళతోటి పీకి చంపేస్తా, నా కొరలతోటి చీల్చి చంపేస్తా. మీరు కాదు కదా 1000 మంది రావణాసులు యుద్ధరంగంలో నా ముందుకొచ్చి నిలబడ్డా సరే నిలబడలేడు. నార్మల్ గా కూడా వీళ్ళని రాళ్లతోటి కొట్టి చంపేస్తా, పెద్ద పెద్ద శిలలతోటి కొట్టి చంపేస్తా, వృక్షాలతోటి కొట్టి చంపేస్తా. వీళ్ళని నార్మల్ గా కొట్టే వీళ్ళు చేస్తారా? ఎవ్వరు. వీళ్ళని ఎట్లా కొట్టాలి అని అంటే ఆ కొట్టే కొట్టుడికి వచ్చే శబ్దానికి ఆ ఇంద్రజిత్తు లేవాలి. ఆ రోజు హనుమంతుడు ఒక్కొక్కరిని కొడుతూ ఉంటే ఇంద్రజిత్తు ఎవరో హనుమంతుడు అంట బొక్కలు చూడ అవుతున్నాయి.